రైతులకు సాగునీటి కోసం కాలువలకు సమయానికి నీళ్లు అందించాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలో ఆయన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు గ్రామ సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని ఆయనకు వినతి పత్రాలు అందించారు. వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో చర్చించారు. వచ్చే సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యలను పరిష్కరించి నివేదికలు అందజేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ జరుగుతుంది ఇక్కడ అన్ని పైన హనుమాన్ ఉంది కదా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈరోజు మన ఆర్డబ్ల్యూస్ సంబంధించి మన ఏ గారు మాట్లాడినారు సార్. మీరు చెప్పేది వాస్తవమే, కలరు మారదు, కానీ ఆ కలర్ చూసి చాలా మందికి ఆ కలర్ చూడడం నీళ్ళు పాలని మన గ్రామస్తులు అందరూ మనకు తెలుపుకుంటారు. అది ఏదైనా చెప్తే మనము అది ఒళ్ళు అనేది నీళ్ళు అనేది మీరే ఇన్ఛార్జ్ మీరు చేస్తుంటే దానికి పైన మీ అధికారులు ఏమని చెప్పారా పొలాల్లో పని చేయమని? మేమన్నా లెటర్ ఇచ్చినారా? లెటర్ ఇస్తే మాకు ఇవ్వండి. మీ పైనుంచి కూడా రావాలి. ఊరికే మేము ఇన్ఛార్జ్ ఫలాన్ని పైన ఆఫీస్ నుంచి వచ్చింది, ఆటి నుంచి వచ్చింది, నేను కూడా వినే పరిస్థితి లేదు. కోర్టుకు వెళ్ళి వస్తుంది, కోర్టు కూడా తీసుకుపోతా. నేను మీరు ఊరికి అనుకున్నంత సులభంగా ఉండవు ఏ కూడా. మీరు కోర్టులో తిరుగుతా ఉంటే సంతోషం, నాకేం బాధ లేదు. నేనే కోర్టు వేసి పెడతా. పేపర్ తిరిగేవాళ్ళు మీరు విజయవాడకి తిరగాల్సిన అవసరం కూడా మీకే ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే కూడా మీరే కోర్టులో చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీకేమన్నా ప్రెజర్ ఉంటే మీ పేరెంట్స్ చెప్పండి. వాళ్ళు పై కలెక్టర్ గారికి వాళ్ళకి చెప్తారు. తప్పకుండా మీరు ఎవరో ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్పినట్లే చేస్తామంటే మాత్రం మీరు కోర్టు గ్యారెంటీ కూడా ఈ సర్వసభ సమావేశం చెప్తున్నాను. ఎవరు దయచేసి వేరే రకంగా ఆలోచన చేద్దండి. ఇన్ని రోజులు మంచితనంగానే అధికారులతో పోయాం. 20 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఇది 15 సంవత్సరాల నుంచి, ఇంకా 5 సంవత్సరాలు కూడా ఏ అధికారులకు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు నాకు. ఏ అధికారులు కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాము.